గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సుమారు 4 నెలలుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. దీంతో ఈరోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కేసును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. దీంతో జైలు నుంచి వంశీ విడుదలయ్యేందుకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాదనలు నెగ్గి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేస్తే మాత్రం ఆయన మళ్లీ జైలుకు వెళ్లే అవకాశాలున్నాయని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ A71గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనను ప్రభుత్వం అరెస్టు చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఫిర్యాదుదారు సత్యవర్ధన్తో రాజీకి వంశీ ప్రయత్నించారని చెప్తున్నారు. అయితే ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ఉపసంహరించుకునేలా చేశారని బాధితుడు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వంశీని కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. ఫిబ్రవరి 13న హైదరాబాద్లోని ఆయన సొంత ఫ్లాట్లో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనను రిమాండ్కు తరలించగా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున సుమారు 8 కేసులు నమోదు చేశారు. పోలీసులు వరుస పీటీ వారెంట్లు జారీ చేయడంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాదాపు 4 నెలలు జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన పలుమార్లు అనారోగ్యం పాలయ్యారు. జైలుకు వెళ్లిన తర్వాత వంశీ రూపంలోనూ చాలా మార్పు వచ్చింది. అనారోగ్యం కారణంగా ఆయన బాగా బక్క చిక్కిపోయినట్లు కనిపిస్తున్నారు. బరువు కూడా చాలా తగ్గిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వంశీ పరుష వ్యాఖ్యలు చేయడంతో ఆయన టీడీపీ, జనసేన కార్యకర్తలకు టార్గెట్గా మారిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వంశీ అరెస్టు ఖాయమన్న ప్రచారం జరిగినా దాదాపు 8 నెలల పాటు ప్రభుత్వ పెద్దలు వేచి చూశారు. కనీసం ఓ ఏడాదైనా ఆయన్ను జైల్లో పెట్టేలా పగడ్బందీగా వ్యూహరచన చేసి అమలు చేశారంటున్నారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో వల్లభనేని వంశీ 4 నెలలకే బయటకొచ్చే అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయమై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో వల్లభనేని విడుదలవుతారా లేదా అన్న ఉత్కంఠ రేపింది. అయితే హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయని సుప్రీంకోర్టు కేసును వాయిదా వేయడంతో బుధవారం వంశీ జైలు నుంచి బయటకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది.